వారం రోజుల నష్టపరిహారాన్ని ఇష్టపరిహారంగా ఆమె అతనికి సమర్పించుకుంది. దాసుని తప్పులు కౌగిలితో సరి అంటూ అతను ఆమె శరీరాన్ని చుట్టేశాడు. ఆమె శరణార్థిని అంటే అతను నేను నీ చరణార్థిని అన్నాడు. తప్పొప్పులు ఎవరివైనా తపనల తరట్లాటలో తరిమివేయబడ్డాయి. ఆమె ఉచ్ఛ్వాసం అతని నిశ్వాసమైంది. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వారి శ్వాసలో మమేకమయ్యాయి. కలయికలో చరితార్థమయ్యాయి. అభిజ్ఞ అతన్ని లేవనీయలేదు. విహారి ఆమెను వదిలిపెట్టనూ లేదు. ఆ రాత్రంతా వాళ్ళిద్దరూ ఆ గది మది మీటుతూనే ఉన్నారు. సన్నజాజులు అలసి సొలసి మంచం నిండా పరుచుకొని ఆదమరిచి నిద్రపోతున్నాయి. అగరవత్తులు ఇక సెలవని వెళ్ళిపోతున్నాయి. మళ్లీ మరుసటి రోజు రాత్రి వారిని పలకరించడానికి సంసిద్ధమవుతూ రాత్రి కరిగింది. వేకువ ధాత్రి ముందు నిలిచింది. వేకువ కువకువలు వాళ్ళిద్దరి స్పర్శలో కూజితాలయ్యాయి. కిలికెంచితాల మేలుకొలుపయ్యాయి.